నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇది ప్రపంచపటం అయితే ఒక సూది మొనంత చిన్నగా ఉన్న ఈ ప్రాంతమే పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండూ కలిపి. ఈ రెండింటి మధ్యలో ఇంకా చిన్నగా ఉన్న ఇది జెరూసలేం నగరము. ఇప్పటికే వార్తల్లో ఉంది కాబట్టి అందరికీ ఈ మ్యాప్ ఐడియా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము, అత్యంత వివాదాస్పదమైన నగరం. ప్రస్తుతం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి కారణము ఈ చిన్న జెరూసలేంలో ఉండే అల్ అక్సా మసీద్ని కాపాడుకోవడం. పాలస్తీనా మిలిటెంట్లు చెప్పిన కారణం ఇదే. అందుకే అక్టోబర్ 7న యూదులు సీమ్చాట్ టోరా పండగ సందర్భంగా పవిత్ర గ్రంథం టోరా చదివే రోజున హమాస్ మిలిటెంట్లు ఉదయం 6 గంటలకే ఇజ్రాయెల్ మీద రాకెట్ల వర్షం కురిపించారు. ఆపరేషన్ అల్ అక్సా స్ట్రామ్, పవిత్ర మసీదును రక్షించుకోవడం అనే పేరుతో ఒకేసారి సముద్ర మార్గము, గగనతలం నుంచి వేలాది రాకెట్లని ప్రయోగించింది హమాస్. ఈ మెరుపు దాడులతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ ఆపరేషన్ స్క్వాడ్స్ ఆఫ్ ఐరన్ పేరుతో పాలస్తీనా మిలిటెంట్ల స్థావరాల మీద, గాజా మీద బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు, మేము యుద్ధంలో ఉన్నాము, ఈ యుద్ధంలో మేము గెలుస్తాము అని చెప్పి ప్రకటించారు. אזרחי ישראל, אנחנו במלחמה, לא במבצע, לא בסבבים, במלחמה. ఇజ్రాయెల్ మీద సైనిక ఆపరేషన్ని మేము ప్రారంభించాము, ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇంకా పాలస్తీనా వాసులంతా యుద్ధంలో పాల్గొనాలి, ప్రజలు మళ్ళీ విప్లవాన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పి హమాస్ మిలిటెంట్ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిస్ ప్రకటించాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది చనిపోతున్నారు. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాలస్తీనాకు అనుకూలంగా కొందరు, ఇజ్రాయెల్కి అనుకూలంగా కొందరు స్పష్టమైన విభజన కనిపిస్తోంది. మన దేశంలో కూడా ఎక్కువగా ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అనే సోషల్ మీడియా పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకీ అసలు పాలస్తీనా ఇజ్రాయెల్ మీద ఎందుకు యుద్ధం చేస్తోంది? ఇది తెలియాలి అంటే చరిత్రలోకి వెళ్ళాలి. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అప్పటిదాకా ఖచ్చితంగా జాగ్రత్తగా చూడండి అని చెప్పి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరంతా కూడా ఇప్పటికే ఈ మ్యాప్ చూసుంటారు. ఇది చాలా ఫేమస్ మ్యాప్. ఇజ్రాయెల్, పాలస్తీనా గురించి మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ మ్యాపే చూపించి మాట్లాడుతూ ఉంటారు. 1948కి ముందు ఇజ్రాయెల్ దేశమే లేదు. 1948లో ఇజ్రాయెల్ పుట్టడము, 1949 నుంచి 69 మధ్య పాలస్తీనా ఇలా తగ్గిపోతూ రావడము, జస్ట్ చిన్న భాగాలు అంటే ఒకటి గాజా స్ట్రిప్పు, ఇటువైపు ఇంకొకటి వెస్ట్ బ్యాంక్, ఇలా ఈ 2 భాగాలుగా మాత్రమే పాలస్తీనా మిగిలిపోవడము. ప్రస్తుతం ఇలా పాలస్తీనా మొత్తము దాదాపుగా మాయమైపోయి ఒక్క గాజా స్ట్రిప్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే వెస్ట్ బ్యాంక్ మొత్తం కూడా ఇజ్రాయెలే కమ్మేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఈ పిక్చర్స్లో. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలా ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమిస్తూ వస్తున్న మాట వాస్తవము అని చెప్పి మాత్రం చెప్తారు. కానీ ఇది ఎట్లా సాధ్యమైంది? ఎందుకు ఇజ్రాయెల్ ఇట్లా చేస్తోంది? హమాస్ అనే మిలిటెంట్ గ్రూపు ఎందుకు పాలస్తీనా కోసము ఇజ్రాయెల్ మీద ఫైట్ చేస్తోంది? దానికి చాలా చారిత్రక కారణాలు ఉన్నాయి. అవి సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికే నేను ఈ వీడియో ద్వారా ట్రై చేస్తాను. హిబ్రూ బైబిల్ ప్రకారము మతాలకు సంబంధించి అనేక కీలక పరిణామాలకు మూలము జెరూసలేం అనే నగరం. ఇది ప్రస్తుతం ఇజ్రాయెల్ రాజధాని, ఒకప్పుడు పాలస్తీనా రాజధాని. అబ్రహామిక్ మతాలైన జుడాయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీలకు, ఈ 3 మతాలకి కూడా ఈ జెరూసలేం అనేది పవిత్రమైన పుణ్యక్షేత్రం. జెరూసలేం గురించి అర్థం చేసుకుంటే కనుక పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచంలో మతాలకు సంబంధించి చాలా కీలక విషయాలు మనకు అర్థమైపోతాయి. జెరూసలేం హిస్టరీ మొత్తం చెప్పడం మొదలు పెడితే ఏం జరిగింది, ఎన్నిసార్లు దాడులు ఎదుర్కొంది, ఎలా ప్రాచీన నగరం అయింది, ఇవన్నీ చెప్తే కనుక కేవలం జెరూసలేంతోనే ఈ వీడియో మొత్తం పూర్తయిపోతుంది. జెరూసలేం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి కనుక ఎవరికైనా ఉంటే జెరూసలేం అనే ఒక కుకు ఎఫ్ఎం ఆడియో బుక్ ఉంది, ఖచ్చితంగా వినండి. కుకు ఎఫ్ఎం ఇండియాలో లీడింగ్ ఆడియో బుక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. కేవలము రిలీజియన్ బుక్స్ మాత్రమే కాదు, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ దగ్గర నుంచి హిస్టరీ, జాగ్రఫీ, అన్ని రకాల ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో మన ఆసక్తిని బట్టి ఉంటాయి. తులసి 50 అనే నా ఈ కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఫస్ట్ మంత్ 50% డిస్కౌంట్ అప్లై అవుతుంది. 99 రూపీస్ ఉండే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీకు 49 రూపీస్కే వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి 99 రూపీస్ మీ అకౌంట్లో నుంచి ఆటో డెబిట్ అవుతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకోవచ్చు. మీరు ఏదన్నా మీకు నచ్చిన బుక్స్ గురించి
ఆడియో బుక్స్ రూపంలో తీసుకొని రావాలి కుకు ఎఫ్ఎం అంటే నేను గూగుల్ ఫామ్ని డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అలాగే డౌన్లోడ్ లింక్ కూడా అక్కడే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం. ఈ ఫోటో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోటో. ఈ నగరం మధ్యలో 3 పవిత్ర స్థలాలు ఉన్నాయి. ఇది అల్ అక్సా మసీదు. డోమ్ ఆఫ్ రాక్ కూడా ఈ అల్ అక్సా మసీదులో భాగము. మక్కా మదీనా తర్వాత ప్రపంచంలో ఉండే ముస్లింలందరికీ జెరూసలేమే పవిత్రమైన పుణ్యక్షేత్రము. మహమ్మద్ ప్రవక్తను మక్కా నుండి జెరూసలేంకి తీసుకెళ్లారు. అక్కడి నుంచే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్ళిపోయాడు అనేది ఖురాను, ఇతర ఇస్లాం గ్రంథాలు చెప్పే మాట. ఈ అల్ అక్సా మసీదు ప్రాంగణాన్ని ఆనుకునే వెస్టర్న్ వాల్ ఉంటుంది. ఈ వెస్టర్న్ వాల్ యూదుల ప్రధాన ప్రార్థనా స్థలం. యెహోవాను పూజించే యూదులు కట్టుకున్న 2 ఆలయాలు కూడా దండయాత్రల్లో ధ్వంసమైపోయిన తర్వాత ఆ గాయాలకు గుర్తుగా దేవుడు మిగిల్చిన ఏకైక చిన్న చిహ్నమే ఈ వెస్టర్న్ వాలు అని చెప్పి యూదులు నమ్ముతారు. అందుకే దాన్నే పూజిస్తారు. ప్రపంచంలోని యూదులంతా కూడా ఈ వెస్టర్న్ వాల్ చూడడానికి, ఇక్కడ ప్రార్థనలు చేయడానికే పాలస్తీనా వస్తారు. అంటే ఇది ఒక గోడ మాత్రమే, ఆ గోడకే యూదులు మొక్కుతారు. ఈ గోడ అల్ అక్సా మసీదుకి ఆనుకుని ఉండడమే యూదులు ముస్లింల మధ్య ఘర్షణలకు కారణం. అల్ అక్సా మసీదును నాశనం చేయడానికి యూదులు ట్రై చేస్తున్నారు అని చెప్పి ముస్లింలు తమకు మిగిలిన ఏకైక ప్రార్థనా చిహ్నమైన వెస్టర్న్ వాల్ లేకుండా చేయడానికి ముస్లింలు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి యూదులు పరస్పరము ఒక ఘర్షణ పడుతూ వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు నమ్మకం లేకపోవడం వల్లే ఇది సమస్యాత్మక ప్రాంతమైంది. సమస్యాత్మక రిలీజియన్ ప్లేసెస్ అయ్యాయి అవి. వీటితో పాటు చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్, ఇది క్రిస్టియన్ల పవిత్ర ప్రార్థనా స్థలము. ఇది కూడా ఈ జెరూసలేంలో ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్లో ఉంటుంది. యేసుక్రీస్తు ఇక్కడే బోధనలు చేశాడు, ఇక్కడే ఆయనకి సిలువ వేశారు, ఇక్కడే యేసుక్రీస్తు చనిపోయాడు అని క్రైస్తవులు నమ్ముతారు. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు కూడా ఈ చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్ని చూడడము, ఇక్కడ ప్రార్థనలు చేయడము అనేది మతపరంగా చాలా సెంటిమెంటల్ విషయం. సో జుడాయిజం అనేది క్రిస్టియానిటీ, ఇస్లాంలకు తాత లాంటి ఒక మతము. 4000 ఏళ్ల క్రితం పుట్టిన అతి ప్రాచీన మతమే ఈ జుడాయిజం అని చెప్పి చెప్తారు. అప్పట్లో జుడేయా అనే ప్రాంతంలోనే ఈ జుడాయిజం పుట్టింది. ఆ జుడేయానే క్రమంగా జెరూసలేంగా మారింది. ఇక్కడే దేవుడు నివసించాడు అని చెప్పి మొత్తం ప్రపంచం కూడా ఈ జెరూసలేంలో ఇక్కడి నుంచే ప్రారంభమైంది అని చెప్పి యూదులు నమ్ముతారు. యూదుల మత గ్రంథాల్లో కూడా ఇదే విషయం ఉంది. సో ఈ ప్రాంతం మీద ఎక్కువ దండయాత్రలు జరగడం వల్ల ఇక్కడున్న యూదులు యూరప్ దేశాలకు వలస వెళ్ళిపోయారు అని చెప్పి యూదుల చరిత్ర చెప్తుంది. బతుకు తెరువు కోసం వెళ్ళిన యూదులకు ఒక సొంత దేశము, సొంత భూమి లేకుండా పోయింది. అలా లేకుండా పోవడం వల్ల వాళ్ళు ఆయా దేశాల్లో చాలా తీవ్రమైన వివక్షకు గురయ్యారు. యూరప్ దేశాలు అప్పట్లో పూర్తిగా చర్చ్ గుప్పిట్లో ఉండడం వల్ల అక్కడికి వలస వచ్చిన యూదుల్ని తక్కువగా చూసేవాళ్ళు. సో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా మనల్ని దోచుకునేస్తున్నారు అనే భావన చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఆ వివక్ష అనేది యూదుల మీద కొనసాగింది. ఆ వివక్ష వల్ల యూదులకి ఒక దేశం ఉండాలి, మాకు కూడా ఒక దేశం ఉండాలి అనే భావన అనేది తెర మీదకి వచ్చింది. ఆ భావనకి మూలం ఏంటి అంటే వాళ్ళ మీద ఉన్న వివక్ష, అణచివేత. థియోడోర్ హెర్జిల్ అనే ఒక యూదు జర్నలిస్టు 1986లో జుడెన్ స్టాట్ అంటే యూదులకు సపరేట్ దేశం కావాలి అని ఒక పాంప్లెట్ రాశాడు. యూదుల మీద వివక్ష పోవాలి అంటే వాళ్ళకు ఒక దేశం ఉండాలి, వాళ్ళందరూ కూడా ఒక దేశంలో ఉంటే వేరే దేశాలకి వెళ్ళాల్సిన పని ఉండదు, వెళ్ళినా కూడా ఇది నా దేశము అని చెప్పి చెప్పుకోవడానికి ఒక దేశం అంటూ యూదులకి ఉంటుంది అనేది ఆ జర్నలిస్ట్ చేసిన ప్రతిపాదన. అది అందరికీ నచ్చింది. ఆ ప్రతిపాదనే ప్రపంచవ్యాప్తంగా ఉండే యూదులందరినీ కూడా ఏకం చేసింది. అప్పటికే యూదు మత గ్రంథాల్లో జుడాయిజము పాలస్తీనాలో ఉండే జెరూసలేంలో పుట్టింది అని చెప్పి ఉంది. కాబట్టి అక్కడే యూదుల పవిత్ర పుణ్యక్షేత్రము వెస్టర్న్ వాల్ కూడా ఉంది. అప్పటికే చాలామంది యూదులు అప్పటికే అక్కడ ఉన్నారు. జెరూసలేంలో యూదులు ఎవరూ లేకుండా లేరు. సో అక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ వెస్టర్న్ వాల్ ఉంది కాబట్టి క్రమంగా ఇతర దేశాల నుంచి యూదులు పాలస్తీనాకు, ఈ జెరూసలేంకు చేరుకోవడం మొదలుపెట్టారు. 1900 నుంచి యూదులు పాలస్తీనాకు తిరిగి రావడం అనేది ఎక్కువైంది. అప్పటికి పాలస్తీనా అనేది అరబ్ కంట్రీగా ఉంది. ఇస్లాం మతస్థులకు జెరూసలేము ఇందాక చెప్పినట్లు చాలా పవిత్రమైన ప్రాంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు యూదులు అదే జెరూసలేంని చూపించి
ఇది మా యూదు దేశం కూడా అని చెప్పి అక్కడికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు పాలస్తీనాలో అప్పటికే ఉన్న స్థానికులు లేకపోతే తరతరాలుగా అక్కడే ఉంటున్న అరబ్బులతో కలిసిపోయి వాళ్ళ దేశమే కాదు మా దేశం కూడా అనే భావనతో ఉండిపోయి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. గతంలో ఎన్నో వందల ఏళ్ళుగా అక్కడ యూదులు, ముస్లింలు, క్రిస్టియన్లు ప్రశాంతంగా పాలస్తీనాలో బతుకుతున్నారు. అప్పుడు ఏ సమస్య లేదు. కానీ ఇది మాకు మాత్రమే ప్రత్యేక దేశంగా కావాలి, అది పాలస్తీనాలోనే మా పవిత్ర స్థలం జెరూసలేంతో కలిసి మాకు ప్రత్యేక దేశం కావాలి అని చెప్పి యూదులు ఎప్పుడైతే డిమాండ్ చేస్తూ వచ్చారో అప్పుడు అది వివాదాస్పదంగా ఒక సమస్యాత్మకంగా మారిపోయింది. అదే జెరూసలేం మాది కూడా కదా, మా దేశాన్ని ఎలా చీలుస్తారు అని చెప్పి పాలస్తీనియన్లు తిరుగుబాటు చేసేలాగా చేసింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, వందల ఏళ్ళుగా కొంతమంది ఒక ఊర్లో జీవిస్తున్నారు అని అనుకుందాము. కొత్తగా ఇంకొంతమంది అక్కడికి వచ్చి మా మత గ్రంథాల్లో లేకపోతే చాలా ఏళ్ళ క్రితము మేము మా మూలాలు ఇక్కడే ఉన్నాయంట, కాబట్టి ఇది మా ప్రాంతము, బేసికల్గా మీకంటే ఎక్కువ మాకు ఇక్కడ హక్కు ఉంది, మా మూలాలు ఇక్కడే మొదలయ్యాయి, కాబట్టి ఇది మా ఊరు, మేము దీనికి పేరు మార్చుకుంటాము, మేము దీంట్లో వాటా తీసుకుంటాము అని చెప్పి కొత్తగా ఎవరైనా వస్తే అక్కడే కొన్ని తరాలుగా పుట్టి పెరుగుతున్న స్థానికులు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని చూస్తూ ఊరుకుంటారా? తిరగబడకుండా ఉంటారా? ఖచ్చితంగా తిరగబడతారు కదా. పాలస్తీనియన్లు కూడా అలాగే తిరగబడ్డారు, ఆందోళన చెందారు. ప్రపంచమంతా కూడా పాలస్తీనాదే న్యాయము అని అనాలి అని చెప్పి అక్కడుండే పాలస్తీనియన్లు కోరుకున్నారు. సో ఆ తిరుగుబాటే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 1930s బ్రిటిషర్సు ఈ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు. అప్పటికి ఇండియా ఎలాగైతే బ్రిటిష్ పాలన కింద ఉందో పాలస్తీనా కూడా అలాగే బ్రిటిషర్స్ అధీనంలో ఉంది. ఇజ్రాయెల్ను బుజ్జగించడానికి 2 దేశాలు ఏర్పాటు చేస్తాము అని చెప్పి బ్రిటిషర్స్ ఒక ప్రపోజల్ పెట్టారు. అరబ్స్ బ్రిటిషర్స్ ప్రపోజల్ని ఒప్పుకోలేదు. ససేమిరా కుదరదట్లా, మా దేశాన్ని ఎట్లా మీరు విభజించి వాళ్ళకి ఇస్తారు అని చెప్పి వాళ్ళు తిరగబడ్డారు అప్పుడే. సో ఆ తర్వాత హిట్లరు జర్మనీలో యూదుల మీద మారణ హోమము కొనసాగించారు, అరాచకాలు సాగించాడు. లక్షల మంది యూదుల్ని ఊచకోత కోయించి చంపేయడము, అలాగే అప్పటికి ప్రాణాలతో మిగిలి ఉన్న యూదులు పెద్ద ఎత్తున వాళ్ళకి అప్పటికే ఇది మా ల్యాండ్ అని చెప్పి కొంతమంది వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా పాలస్తీనాకు, జెరూసలేంకి పెద్ద ఎత్తున వచ్చేయడం జరిగింది. వాళ్ళంతా పాలస్తీనాకు వస్తుంటే ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక దేశం లేకపోతే ఎట్లా అనే సానుభూతి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమైంది. సో యునైటెడ్ నేషన్స్ కూడా అట్లాంటి సానుభూతితోనే 1947లో పాలస్తీనాలో ఇజ్రాయెల్ అనే స్వతంత్ర దేశాన్ని ప్రకటించింది. యూదులు, ముస్లింలు, క్రిస్టియన్లకు పవిత్ర స్థలంగా ఉన్న జెరూసలేంని మాత్రము స్వతంత్ర భూభాగంగా అలాగే ఉంచింది. అట్లా ఇజ్రాయెల్ అనే యూదుల దేశం ప్రపంచ పటంలోకి వచ్చి కొత్తగా చేరింది. యుఎన్ ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించగానే ఇది పాలస్తీనాకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయము అని చెప్పి అరబ్ దేశాలు వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ను దేశంగా ప్రకటించిన మర్నాడే ఇజ్రాయెల్ మీద అరబ్ సాయంతో పాలస్తీనా యుద్ధం ప్రకటించింది. కానీ ఆ యుద్ధంలో పాలస్తీనా ఓడిపోయింది. అట్లా ఓడిపోవడం వల్ల పాలస్తీనా ఇంకా ఎక్కువ భూభాగాన్ని ఇజ్రాయెల్కి కోల్పోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ ఎక్కువ ఆక్రమించేసింది. అప్పటి నుంచి ఆ పోరాటాలు ఇట్లా కొనసాగుతూనే ఉన్నాయి. 1964లో పాలస్తీనా సాధనే లక్ష్యంగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అనేది ఏర్పడింది. ఇజ్రాయెల్ ఏర్పడ్డ తర్వాత 1994లో పాలస్తీనా ఉద్యమకారుడు యాసిర్ అరాఫత్ నేతృత్వంలో తొలి పాలస్తీనా ప్రభుత్వం ఏర్పడింది. ఆ టైంలో ఇటు ఇజ్రాయెల్లో కూడా 2 దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించడమే ముఖ్యము అనే ఒక సెక్యులర్ మైండ్ సెట్ ఉన్న లీడరు యాజాత్ రాబిన్ ఇజ్రాయెల్ ప్రధాని అయ్యారు. అరాఫత్, రాబిన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఇజ్రాయెల్ PM యాజిక్ రాబిన్ పాలస్తీనా ప్రెసిడెంటు యాసిర్ అరాఫత్కు 1994లో నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. అంతటితో ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య ఉండదు ప్రపంచానికి అని చెప్పి మిగతా దేశాలు అనుకున్నాయి. కానీ ఇండియా, పాకిస్తాన్ విడిపోతే సమస్య ఉండదు అనుకున్నప్పుడు ఎలాగైతే మహాత్మా గాంధీని రైట్ వింగ్ గాడ్సే ఎట్లా చంపాడో తెలుసు కదా, సేమ్ అలాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యాజాక్ రాబిన్ని యూదులకు ద్రోహం చేస్తున్నాడు, పాలస్తీనియన్లని కూడా వాళ్ళకు కూడా హక్కు కల్పించేలాగా ఒప్పందం చేసుకున్నాడు అని చెప్పి ఇజ్రాయిలీ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ యాగల్ అమీర్ అనే అతను అప్పుడు లా స్టూడెంట్గా ఉన్నాడు. అతను
కాల్చి చంపేశాడు ప్రధాని యాజ్నిక్ రాబిన్ను. శాంతి ఒప్పందం కుదిరిన ఏడాదిలోపే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి హత్యకు గురయ్యాడు, దారుణమైన హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత 2004లో అరాఫత్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అరాఫత్ మీద విషప్రయోగం జరిగింది అని చెప్పి ద స్విస్ రిపోర్ట్ బయటపెట్టింది. ఈ పరిణామాల తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయిన రైట్ వింగ్ లీడర్ బెంజమిన్ నేతన్యాహు ఇతను వచ్చాక పాలస్తీనాలో యూదుల సెటిల్మెంట్స్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఉండే ప్రధాని నేతన్యాహు ఇతను వచ్చాకే సమస్య ఇంకా తీవ్రంగా అయిపోయింది. ఈ సెటిల్మెంట్స్ ఏంటి, సెటిల్మెంట్స్లో ఏం జరుగుతుంది అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా కథనాలు రావు, కానీ అక్కడ తీసిన డాక్యుమెంటరీస్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అట్లాంటి ఒక డాక్యుమెంటరీని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చెక్ చేయండి. ఒకసారి ఈ స్థానిక మహిళ ఏం చెప్తుందో వినండి. امتى آخر مرة مشيتي على شارع شهداء؟ يمكن من 25 سنة. 25 سنة. పాలస్తీనాలో ఈ ముండే ఇంటి పక్కనే ఒక వీధి ఉంటుంది. ఆ వీధిలోకి ఈమె వెళ్ళి 25 ఏళ్ళు అయిందంట. 25 ఏళ్ళ నుంచి ఆమె ఆ వీధిలోకి అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే అది సెటిలర్స్ అయిన ఇజ్రాయెల్ వాసులు ఉండే వీధి. ఆ వీధిలోకి పాలస్తీనియన్ల మీద నిషేధం ఉంటుంది. వాళ్ళు వేరే వైపు నుంచి వెళ్ళాలన్నమాట. తమ సొంత ఇళ్ళ నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే కూడా ప్రతిసారి పోలీసుల పర్మిషను, డాక్యుమెంట్స్, ఐడి కార్డ్స్ చూపించి మాత్రమే వాళ్ళు బయటికి రావాలి, లోపలికి వాళ్ళ సొంత ఇళ్ళలోకి వెళ్ళాలి. ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా తిరగడానికి ఉండదు. Meaning that no Palestinian in the whole wide world can walk on those streets. ఇదంతా ఎందుకు అంటే ఇక్కడ మా సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది లోకల్స్ వల్ల, అంటే లోకల్గా ఉండే పాలస్తీనియన్స్ వల్ల, కాబట్టి వాళ్ళ రక్షణ కోసమే ఈ ఏర్పాట్లు అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుందనమాట. సో స్థానిక పాలస్తీనియన్ల మీద ఈ రకంగా అణచివేత కొనసాగుతుంది. యునైటెడ్ నేషన్స్ చాలాసార్లు ఇది ఇంటర్నేషనల్ లాకు వ్యతిరేకము అని చెప్పి చెప్పింది. ఆఖరికి అప్పటి మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న వాజ్పేయి ఈ సెటిల్మెంట్స్ని ఖచ్చితంగా తొలగించాలి అని చెప్పి గట్టిగా యుఎన్ఓలో వాదించారు. हाल में इजराइल ने वेस्ट बैंक और गाजा में नई बस्तियां बसाकर अधिकृत क्षेत्रों में जनसंख्या परिवर्तन करने का जो प्रयत्न किया है, संयुक्त राष्ट्र को उसे पूरी तरह स्वीकार और रद्द कर देना चाहिए. ఇలాంటి అణచివేత వల్ల పాలస్తీనా ప్రజలు తిరగబడ్డం మొదలైంది. వాటిలో భాగంగానే ఆయుధాలతో అయినా సరే పాలస్తీనా భూభాగాన్ని తిరిగి దక్కించుకోవాలి అని చెప్పి తిరుగుబాటు సంస్థలు మొదలయ్యాయి, మిలిటెంట్ గ్రూప్స్ మొదలయ్యాయి. అవే హమాస్ అండ్ ఫతేహ్. పాలస్తీనియన్లకు ఇవి ఉద్యమ సంస్థలైతే మిగతా ప్రపంచం దృష్టిలో ఇవి ఉగ్రవాద సంస్థలు. మనం ఏ దేశం వైపు నిలబడి చూస్తున్నామో అనే దాన్ని బట్టి అవి ఉగ్రవాద సంస్థలా లేకపోతే తిరుగుబాటు సంస్థలా అనేది అర్థం చేసుకోవాలి. సో ఫతేహ్ సంస్థ ఇజ్రాయిల్ దేశాన్ని అంగీకరిస్తుంది, అంటే ఇజ్రాయిల్ ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. హమాస్ మాత్రము ఇజ్రాయిల్ ఉనికిని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయము అని చెప్పి ప్రకటించింది. అది అతివాద సంస్థ. ఈ రెండు సంస్థల మధ్య కూడా గతంలో చాలా ఘర్షణలు జరిగాయి. 2007 నుంచి హమాస్ గాజా స్ట్రిప్ని కంట్రోల్ చేస్తోంది. వెస్ట్ బ్యాంక్ మీద ఈ ఫతేహ్కి మంచి పట్టుంది. జెరూసలేంలో ఉండే ఈ అల్ అక్సా మసీదు 1967 తర్వాత జోర్డాన్ దేశానికి సంబంధించిన వక్ఫ్ బోర్డ్ అధీనంలో ఉండేలాగా ఒక ఒప్పందం కూడా జరిగింది. కానీ జెరూసలేం అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ రాజధాని, అక్కడి నుంచే పాలన జరుగుతోంది. పార్లమెంట్ సహా అధికారిక భవనాలన్నీ కూడా జెరూసలేంలోనే ఉన్నాయి. దీంతో అల్ అక్సా మసీదు మీద ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్దే అధికారము. మసీదులోకి ముస్లిమ్స్ వెళ్ళాలి అంటే కూడా ఇజ్రాయిలీ పోలీసులు, ఇజ్రాయిలీ భద్రతా బలగాల అనుమతి తీసుకొనే వెళ్ళాలి. సో ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాన్ని ఎట్లా అయితే అంచెలంచెలుగా ఆక్రమించుకుందో అల్ అక్సా మసీదును కూడా అట్లనే ఆక్రమించుకుంటుంది. ఎందుకంటే ఈ వెస్ట్రన్ వాల్ కూడా అల్ అక్సాకి ఆనుకునే ఉంది కాబట్టి, అదొక వివాదం ఉంది కాబట్టి, సో మొత్తాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళు వాళ్ళ వెస్ట్రన్ వాల్ని లేదా వాళ్ళ ప్రార్థనా స్థలాల్ని విస్తరించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మాకు మసీదు లేకుండా పోతుంది అనేది హమాస్ వాదన. అందుకే అల్ అక్సా మసీదును కాపాడుకోవడం కోసమే ఆపరేషన్ అల్ అక్సా స్ట్రామ్ పేరుతో తాజాగా ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించింది ఈ హమాస్ చేసిన దాడుల్ని ఒసామా బిన్ లాడెన్ అమెరికన్ ట్విన్ టవర్స్ మీద చేసిన దాడుల్లాగా ఇజ్రాయెల్ అభివర్ణిస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్ మీద బాంబులతో బీభత్సం సృష్టిస్తోంది. గాజాని అష్టదిగ్బంధనం చేసింది ఇజ్రాయెల్. సో గాజా భవనాలు పేకమేడల్లాగా కూలిపోతున్నాయి అని చెప్పి న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. హమాస్ టెర్రరిస్టులతో పాటు అక్కడ చాలామంది అమాయక జనము చనిపోతున్నారు.
గాజా జస్ట్ 320 కిలోమీటర్లుండే చాలా చిన్న భూభాగము. ఆ చిన్న ప్లేస్లోనే 20 లక్షల మంది నివసిస్తున్నారు. ఇజ్రాయెల్లో కూడా సామాన్య ప్రజల్ని హమాస్ టెర్రరిస్టులు బందీలుగా చేసుకున్నారు. చిన్నపిల్లల్ని, మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపేస్తున్నారు అనే న్యూస్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అలాగే రకరకాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ వీడియోస్లో ఏది నిజము ఏది కాదు అని చెప్పి తేల్చకుండానే ఎవరిని సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉండే వీడియోస్ని షేర్ చేసేసుకుంటున్నారు. సో వందల సంవత్సరాలుగా యూదులు అణచివేతకు గురయ్యారు అనేది మాత్రం నిజం. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద, అక్కడి ప్రజల మీద చేస్తున్న దాడులు కూడా నిజం. అలాగే పాలస్తీనాను ఇజ్రాయెల్ అక్రమంగా ఆక్రమించుకుంది, అక్రమంగా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంది, అక్కడి నుంచి స్థానికులు వెళ్ళిపోయేలాగా చేస్తోంది అనేది కూడా నిజమే. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఎవరు ఏ వైపు ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎవరు ఏ వైపు ఉన్నా మనందరం మాత్రము యుద్ధం పేరు మీద లేకపోతే స్వతంత్రం పేరు మీద రెండు వైపులా కూడా అమాయక ప్రజల మీద దారుణంగా జరిగే దాడుల్ని మాత్రము ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇక్కడ ఇండివిజువల్ వ్యక్తులుగా మనం ఏ దేశం వైపు ఉన్నాము అనే దానికంటే కూడా మన దేశం ఎటువైపు ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా మొదటి నుంచి కూడా పాలస్తీనా ప్రజల ఆవేదనకు మద్దతుగా ఉండేది. అరాఫత్ చాలాసార్లు ఇండియాకు కూడా వచ్చారు. నెహ్రూ మొదలు వాజ్పేయి దాకా పాలస్తీనా ప్రాంతంలో యూదుల సెటిల్మెంట్లను మన దేశం తీవ్రంగా చాలాసార్లు అంతర్జాతీయ వేదికల మీద తప్పుపట్టింది. సోవియట్ రష్యా కూలిపోయిన తర్వాత ఇండియాతో పాటు అనేక దేశాల వైఖరి మారిపోయింది. ప్రస్తుతము ఇజ్రాయిల్ మన దేశానికి మోస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ. టెక్నాలజీ, ఆయుధాల పరంగా, ఎగుమతులు దిగుమతుల పరంగా కూడా ఇజ్రాయిల్ ఇండియా మధ్య పరస్పర ఆధారపడేలాగా పరిస్థితులు ఉన్నాయి. 2021లో హమాస్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే అప్పుడు మోదీ గవర్నమెంట్ హమాస్ అటాక్స్ని ఖండిస్తూనే న్యాయమైన పాలస్తీనా ప్రజల ఆవేదనకు మేము స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. I reiterate India's strong support to the just Palestinian cause. ఇప్పుడు జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో ఇండియా ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంది. ఇవన్నీ కూడా మనకు బాగా అర్థం కావాలి అంటే గ్లోబల్ పొలిటికల్ డైనమిక్స్ తెలుసుండాలి. ఇదంతా పక్కన పెడితే ఎక్కడ హింస జరిగినా, ఎక్కడ అమాయకుల ప్రాణాలు అన్యాయంగా పోతున్నా, ఎక్కడ దారుణాలు జరిగినా కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి. కానీ మన దేశంలో ఏం జరిగింది? మణిపూర్ తగలబడిపోతుంటే మన ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళే ఇజ్రాయెల్ వైపు నిలబడి ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పి స్పందిస్తున్నారు. ఇజ్రాయెల్కి అన్యాయం జరుగుతోంది అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి మణిపూర్కి అన్యాయం జరిగినప్పుడు, మణిపూర్ తగలబడిపోతున్నప్పుడు కూడా అలాగే అదే మానవత్వంతో స్పందించాలి కదా. ఎందుకంటే ఏదైనా హింసే కదా. హింసకి రాజకీయం ఉంటుందా అనేది ఆలోచించాలి. ఏ దేశమైనా తన ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే అనుకూల వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. కానీ నిజమైన వైఖరి ఏ దేశమైనా సరే మానవత్వం వైపు, శాంతిని నెలకొల్పే వైపు తీసుకోవాలి. యుద్ధాలను, హింసను వ్యతిరేకించాలి. యుద్ధాలకు దారితీసే పరిస్థితుల్ని చర్చలతోనే పరిష్కరించుకునేలాగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలు కూడా ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఫలితంగా ఆ యుద్ధ భూమిలో అమాయకులు, సామాన్యులు రెండు వైపులా, రెండు దేశాల్లో కూడా సమిధులైపోతున్నారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అలాగే మన ఛానల్ కనుక నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సభ్యులుగా చేరండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.